అందరికీ శనార్థులు. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారు కదా? నాకెరిక మీరందరూ సూపర్ ఉంటారని. సరే ఇక ఇయ్యాల మన ధమాకా ఆర్తలల్లా దుమ్ము దులపాలంటే ముందుగా మనం ఏం చెయ్యాలి? హెడ్లైన్స్ చూడాలి. మరి ఇంకేం చూస్తుండ్రులా? జప్పున మీరైతే హెడ్లైన్స్ చూసేయండి. చెర్లపల్లిలో ముహూర్తం ఖరారు చేసింది సెంట్రల్. మరి అవుతుందో అనుకున్నట్టు జంక్షను గజగజ వణుకుతున్నారు రాయమల్లు. మరి కారణమేందో అసలు తాగి అసెంబ్లీకి వస్తున్నారని ఇరుసుగా పడ్డాడు హరీష్ అన్న. పట్టపగటీలి పరిటాల హత్య పట్టుకున్నోళ్లను వదిలిపెట్టిండ్రు ఎట్లా? ఇప్పుడు ధరణి కాదట, పేరు భూభారతిగా మారుతారట. అశ్విన్ క్రికెట్ కు రాము ఎందుకు తీసుకున్నాడో మరి ఈ నిర్ణయము. అయ్య పేరు నిలబెట్టబోతున్న మోక్షజ్ఞ అభిమానుల్లో శురువైందా మరి పండుగ? రాష్ట్ర ప్రభుత్వం భూమి కొట్లాటలు పంచాయతీలు తీర్చనీకే కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చిందుల్లో. అసెంబ్లీల భూదస్త్రాలు యాజమాన్యాల హక్కుల చట్టం 2024 పేరుతోటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిల్లును ప్రవేశపెట్టిండ్రు. దీంతోనే ఇప్పుడు అమల్లో ఉన్న ROR 2020ను రద్దు చేస్తుండ్రు. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ పేరును కూడా ఇప్పుడు భూభారతి పేరుగా మార్చాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుందంట. ఎందుకో చూద్దాం పండి. భూ సమస్యలను పరిష్కరించనీకే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తుంది. భూదస్త్రాలు యాజమాన్య హక్కుల చట్టం 2024 పేరుతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారు అసెంబ్లీలా ఈ బిల్లును ప్రవేశపెట్టిండ్రు. ఇప్పటికే అమల్లో ఉన్న ROR 2020ను రద్దు చేసి దాని జాగల భూభారతి పేరుతోని తీసుకొచ్చిన బిల్లును మంత్రి పొంగులేటి సారు సభ ముందు పెట్టిండ్రు. భూమి పేదరికంని తరిమేసి ఆత్మగౌరవంతో జీవించేటట్టు చేస్తుందని చెప్పుకొచ్చిండ్రు. గ్రామాల్లో భూమే ప్రధాన జీవనాధారమని పొంగులేటి సార్ అన్నారు. కష్టజీవులను కంటికి రెప్పలెక్క చూసుకునే బాధ్యత ప్రభుత్వాలదని చెప్పిండ్రు. 1971లో తెచ్చిన ROR చట్టం 49 ఏండ్లు మనుగడలో ఉన్నది. గతంలో తెచ్చిన ధరణి పోర్టల్ తో కొత్త సమస్యలు వచ్చినాయి. ధరణితో అనేక మంది ఇబ్బందులు పడ్డారని పొంగులేటి అన్నారు. 18 రాష్ట్రాలల్లా ROR చట్టాలు పరిశీలించి ధరణి జాగల భూభారతిని తీసుకొస్తున్నామని చెప్పిండ్రు. ఇక ధరణి పోర్టల్ వల్ల 4 నెలలు రిజిస్ట్రేషన్లు జరగలేదని, ప్రజా సమస్యల పరిష్కారానికే ధరణి పోర్టల్ రద్దు చేస్తున్నట్టు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిండ్రు. ఎమ్మెల్యేలు మేధావులు ఇచ్చిన సలహాలు సూచనలు డ్రాఫ్ట్ లో పెట్టినమని, మనుషులకు ఆధార్ ఎట్లనో భూములకు భూదార్ అట్లనే ఉంటదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేసిండ్రు. బీఆర్ఎస్ ఏలుబడిల ధరణి పేరుతో పేదల భూములను దోచుకున్నారని గరమైన పొంగులేటి కొత్త చట్టం అమల్లోకి రాగానే ఆ భూములను వెనుకకి తీసుకొని అవిటిని భూములు లేని నిరుపేదలకు ఇస్తామని స్పష్టం చేసిండ్రు. భూమి రిజిస్ట్రేషన్ వేళ మ్యూటేషన్ అవకాశం గతంలో కల్పించడంతోని వారసత్వ భూములు కుటుంబంకు వర్తింపు చట్టంలో ఇబ్బందులు వచ్చినాయన్నారు. వారసత్వ ఆస్తులపై అపీల్ అథారిటీకి పోయే వెసులుబాటు చేసినట్టు పరిశీలించి మ్యూటేషన్ చేసే అధికారం RDOకు కొత్త చట్టం కల్పిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేసిండ్రు. మన పట్నంలా మళ్ళొక కొత్త రైల్వే స్టేషన్ ఓపెనింగ్ కి ముహూర్తం ఖాయమైందుల్లో. డిసెంబర్ 28న రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి చేతుల మీదుగా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ షురూ చేస్తారట. ఒక్క పైసనా 2 పైసనా 430 కోట్లు ఖర్చు పెట్టి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కట్టిండ్రు. గా ముచ్చటేందో చూసేయండి. మన భాగ్యనగరంలా ఇప్పటికే ఉన్న సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లల్లా ప్రయాణికుల రాకపోకలు ఇంతకు ముందు కంటే బాగానే పెరిగినాయుల్లా. పట్నం పెరగబట్టే పబ్లిక్ పెరగబట్టే ఇక ఈ రైల్వే స్టేషన్లు జాల్తలేవని 430 కోట్లతోని చెర్లపల్లిలా పెద్ద రైల్వే స్టేషనే కట్టిండ్రు. ఇక చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ముచ్చటకొస్తే ఈడ మొత్తం 6 ఎస్కలేటర్లు, 7 లిఫ్ట్లు ఏర్పాటు చేసిండ్రు. మొగోళ్ళు ఆడోళ్ళు కూసోనికే సపరేట్ వెయిటింగ్ హాల్ కూడా కట్టిండ్రు. పబ్లిక్ టికెట్లు తీసుకోనికే ఇబ్బంది పడొద్దని చెర్లపల్లి రైల్వే టెర్మినల్లా మొత్తం 6 బుకింగ్ కౌంటర్లను పెట్టిండ్రు. ఇక ఫస్ట్ ఫ్లోర్ లా క్యాఫిటేరియా, గదేనుల్లా షాయిలు కాఫీలు తాగే హోటలు, రెస్టారెంట్లు, రెస్ట్ రూమ్లు కూడా నిర్మించిండ్రు. గ్రౌండ్ ఫ్లోర్ లా ఎగ్జిక్యూటివ్ లాంజ్, ప్రయాణికుల రాకపోకలకు వీలుగా కాన్కోర్సు కట్టిండ్రు. గంతేకాదు చెర్లపల్లి రైల్వే స్టేషన్ లా పబ్లిక్ ఫ్రీగానే వైఫై కూడా ఇస్తారట. స్టేషన్ ముందు భాగంలా జోర్దార్ లైటింగ్ సెట్ చేసిండ్రు. మొత్తం రైల్వే స్టేషన్ చూడనీకే ఇది రైల్వే స్టేషనా విమానం స్టేషనా అన్నట్టు కట్టిండ్రు పో. మరి 430 కోట్లు అంటే మాటలా మజాకా? పుష్ప సినిమాల అల్లు అర్జున్ సారు చెప్పినట్టు అస్సలు తగ్గేదేలే అన్నట్టు కట్టిండ్రిగా. ఇక డిసెంబర్ 28వ తారీఖున రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ను ఓపెనింగ్ చేస్తారట.
చెర్లపల్లి రైల్వే టెర్మినల్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాగానే ఈ నుంచి ఇప్పటికే నడుస్తున్నాయి గాక అదనంగా ఇంకో 25 జతల రైళ్ల రాకపోకలు సాగుతాయంట. మరి రాయమల్లు మామ మంచి ఆర్త తెత్తా అని అటే పోయిండేంది, ఏడున్నాడో ఎటు పోయిండో ఒకరు చూద్దాం పండ్రి. మామా, ఓ మామో నువ్వేనా? అగ్గో చూస్తే మరి రాయమల్లు మామ లెక్కనే ఉన్నాడు, పేనిండా సెట చుట్టుకుండు. మామా, ఓ రాయమల్లు మామా, ఓ మామా నిన్నే. అగో ఏంది కొడలా, అసలే చలికి నా సెక్కిళ్ళని దగ్గర పడతా అంటే ఏసీలా ఏడుగాలు పెట్టుకొని స్టూడియోలో కూర్చుండి నాతో ముచ్చట పెట్టి నీకు వచ్చినవా? అమ్మో ఏంది కొడలా, చలి అమ్మో ముసురు కావాలే. అయ్యో గట్ల గరం కాబట్టి ఏంది మామ, ధమాకా ఆర్తలు తెత్తా అని పోయినావు కదా, మళ్ళీ సలి సప్పుడు లేకపాయే ఏడున్నవా అని పిలుస్తున్నా. అబ్బో కోడలా సప్పుడు ఉన్నదో లేదో తెలియదు కానీ చలి మాత్రం బాగానే ఉన్నది కోడలా. అమ్మ తోడ చచ్చిపోతానా, మోకాలు మోచేతులు పగులుతున్నాయి, అరికాళ్ళు మంటలు తెస్తున్నాయి కోడలా పగుళ్ళతోని. అమ్మో ఎన్ని యాజ్లేళ్ళు రాసినట్టు ఏం అంతలేవు కోడలా. అమ్మో చలి కోడలా చలి. అవును మామ నువ్వన్నది నిజమే, నేనైతే గింతసలి ఎప్పుడు చూడలే. నేనేమన్నా చూసి నా కోడలా అమ్మా నువ్వేమో వార్తలదే అని నన్ను ఆగమాగం చేస్తుంటావు. మసుకుండగానే పోయి వార్త తెద్దామని అంటే సంకలు లేవనిత్తలేదా? పోనీ చెదరు కప్పుకొని వందామనంటే ముసుకేసుకొని నువ్వు పెద్ద సార్లకు నా మీద ఏం షాడీలు చెప్తావా అనే భయం కొద్దీ హచ్చుడైతున్నది కోడలా. అమ్మతోడు ఈ సలికే చచ్చిపోయేటట్టున్నా. అమ్మో అయ్యో నీ మొహం పాడుగాను, నీకొను నేనెందుకు కూడా విక్తమామా? ఏమో కోడలా ఇవాళ రేపు ఎవరిని నమ్మేటట్లేదు, ఆడవాళ్ళని అస్సలకే నమ్మేటట్లేదు, అందులో నిన్ను అమ్మతోడు అస్సలకే నమ్మదు కోడలా. ఏంది మామ గంత మాట మాట్లాడుతీవి? చలికి పెయిల వణుకు కొట్టి ఏం మాట్లాడుతున్నావు అర్థమైతలేదా? అవును కోడలా, పెయి నిండా చల్లగా చలి పెట్టేసరికి బొక్కలన్నీ అనగబట్టేసరికి ఏం మాట్లాడుతున్నావు ఏందో అర్థమైతే లేదు కోడలా. నువ్వేమనుకోకు అమ్మతోడు. నువ్వు నేను అనుకోనికి ఏమున్నది గాని మన కొట్లాటలు ముచ్చట్లు పక్కన పెట్టి ఇవాళ ఏమైనా గరం గరం వార్తలు దొరికినాయా లేదా గజ్జొప్పు ముందు. అబ్బా కోడలా ఆర్త అంటే గుర్తొచ్చింది. గరం గరం ఆర్త అయితే లేదు కానీ చలి ఆర్త అయితే ఒకటి ఉన్నది కోడలా. చలి వార్తనా? గదేంది? అమ్మో అవును కోడలా, ఈ చలి 2 తెలుగు రాష్ట్రాలలో చంపుతున్నది. సాయంత్రం 5 కాకముందే చల్లగా పెయ్యంతా వణుకు పుడుతున్నది. అమ్మటాల 12 దాటినాక కూడా చలి పోతలేదు. ఇక ఈ దెబ్బతో ముసలోళ్ళు ముతుకోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు అక్కలు అమ్మలు చెల్లెలు అన్నలు మస్తు అవస్థ పడుతున్నారు కోడలా. అబ్బో అవును మామ నిజమే. ఆదిలాబాద్ జిల్లాలో అయితే 6.5 డిగ్రీలు పడిపోయి 5.2 డిగ్రీల సెల్సియస్ నమోదైందంట. ఇక కొన్ని జిల్లాలనైతే 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు పడిపోయినాయట. ఏం చేస్తాం? అబ్బో అవును కోడలా, సంగారెడ్డి కామారెడ్డి వికారాబాదు జడ్చర్ల జగిత్యాల శంషాబాదు అంతటా కూడా ఇదే పరిస్థితి ఉన్నది కూడా. చలితోడు చచ్చిపోతున్నారు పబ్లిక్. అంతేకాదు మామ, పొద్దుగాల పొదిమీకి పొగమంచు గమ్ముకొని రోడ్ల మీద బండ్లు నడిపే అన్నలకు తమ్ముళ్లకు అసలు మస్తు ఇబ్బంది అవుతుందంట. ఒక్కోసారి యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయంట మామ. అగ్గో నన్ను ఆర్తలు తెమ్మని చెప్పి సలార్తలు నాకంటే ఎక్కువ స్టూడియోలో కూర్చొని నువ్వే గాథ చేసినావు కదా కోడలా. చేతుల సెల్ ఫోన్ ఉన్నాక ఆర్తలకేం తక్కువ మామ, ప్రపంచం అంతా ఆరచేతులనే ఉండే. అబ్బా అవు కోడలా నువ్వు అన్నది కూడా నిజం. వాజీ ముచ్చండి ఇప్పటిదాకా చలి పెట్టింది, నిన్ను చూడగానే చెవటలు కూడా పెడుతున్నాయి కోడలా. తెలంగాణలో చలి మరింత తీవ్రమైందట. అవసరమైతే తప్ప వృద్ధులు రోగులు బయటకు అస్సలు రావద్దని అధికారులు చెప్తుండ్రు. ఉమ్మడి ఆదిలాబాదు రంగారెడ్డి మెదకు కరీంనగర్ నల్లగొండ మహబూబ్ నగర్ వరంగల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేసింది మామ. అవును కోడలా, బయటికి పోవాలంటే పెయ్యిల వణుకు పుడుతున్నది. ఈ 6 ఏళ్లలో ఎన్నడూ లేని కనిష్టానికి పడిపోయిందట ఉష్ణోగ్రత. ఈ హైదరాబాద్ ముచ్చటైతే చెప్ప వశం అయితే లేదు. 7 దాటిందంటే చాలు వణుకుతో చచ్చిపోతాం. చలి గదగద వణుకుతున్నది కోడలా, మందిని ఆగం చేస్తున్నది ఈ చలి. అబ్బో అబ్బా చలి పెట్టాను.
సరే సరే నువ్వైతే పాయిలం మళ్ళా మామ అసలే పొద్దుగాల లేచి ఆర్తల కోసం తిరిగేటోన్వి, నీకేమన్నా అయితే మళ్ళీ అత్త ఆగమైతుంది, జాగ్రత్త. ఓ అవును కూడలా, ఈ చలికి బాలింతలకు గర్భిణీలకు చిన్నపిల్లలకు చాలా మందికి ముసలోళ్ళకు కూడా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా వస్తున్నాయని చెప్పి పెద్ద పెద్ద డాక్టర్లు చెప్తున్నారు. పబ్లిక్ మీరు కూడా నా లెక్కనే బందోబస్తుగా ఉండి చెక్ చేసుకోండి, లేకపోతే చలికి ఆగమైతే అమ్మా. చెప్పిన కాడికి సలియార్తలు చాలు గాని వచ్చేటప్పుడు మంచి ధమాకా వార్తలు పట్టుకోనరా. సరే కూడలా, ఈ ధమాకా ఆర్తలతో పాటు నా ధమాక్ తిన్నా నీకు 7 బజ్జీలు కూడా పట్టుకొని వస్తా. సరే మామా, ఇక విన్నారు కదా పబ్లిక్ అన్నట్టు మర్చిపోయినా, ఇంకా చలికాలం ఉన్నన్ని రోజులు వేడి వేడిగా అన్నం తినాలే, నీళ్లు కూడా గోరువెచ్చగా చేసుకొని తాగాలని పెద్ద డాక్టర్లు చెప్తుండ్రు. మరి మీరు కూడా అట్లనే చేయండి, సరేనా? ఇక మన ధమాకా వార్తలలో ఇంకో ముచ్చట చూద్దాం పండి. అసెంబ్లీలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ చేసి దుమారం రేపే మాటలు మాట్లాడిండ్రులో. రోడ్డు మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసినట్టు అసెంబ్లీ గేట్ ముందల కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని డిమాండ్ చేసిండు. మరి హరీష్ రావు సారు ఎందుకింత గరమైండో చూద్దాం పండి. కొందరు పొద్దుగాలనే బిర్రుగా తాగి సభకు అత్తున్నారని చెప్పి అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు సుతా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సార్ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సంచలనాలనే రేపుతున్నాయుల్లా. అసలు ముచ్చట కాస్తే తెలంగాణ అసెంబ్లీలో రోడ్ల ముచ్చట్లలో చర్చ జరుగుతున్నది. ఈ చర్చల భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుకుంటా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు దబాయించుడు తప్ప పని చేయడం శాత కాదని చెప్పి జనంతా గట్టిగానే గరమయ్యి ఫైర్ మీద ఫైర్ అయ్యిండు. కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి కమిషన్లు తీసుకునుడే ఆయనకు తెలిసిన విద్య అని చెప్పి కూడా జర ఎడ్డిచ్చినట్టే మాట్లాడబట్టిండు. హరీష్ రావు 10,000 కోట్లు దోసుకున్నాడని, అయినా ఇప్పటికీ కూడా ఉప్పల్ల ఫ్లైఓవర్ ను బీఆర్ఎస్ సర్కారు పూర్తి చేయలేదని అన్నాడు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు గంత మాట మాట్లాడినాక హరీష్ రావు సార్ ఊకుంటాడా? ఇక ఆయన కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారుకు లెఫ్ట్ అండ్ రైట్ వేసుకున్నాడు. కోమటిరెడ్డి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడని, ఆ మాటలను వెనకకు తీసుకోవాలని చెప్పి జనంతా గట్టిగానే డిమాండ్ చేసిండు హరీష్ రావు సారు. ఇక నేను కమిషన్ తీసుకున్నట్టు నిరూపణ చేస్తే దేనికైనా సిద్ధం అని చెప్పి గట్టిగానే సవాల్ ఇచ్చిండు. అసలు ముచ్చటకత్తే అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలని కొంతమంది మందు దాగి సభకాచి ఇష్టం వచ్చినట్లు నోటికి ఎంత అంత మాట్లాడుతున్నారని చెప్పి కూడా హరీష్ రావు సారు జనంతా బాగానే ఘాటుగా మాట్లాడుకుంటూ వచ్చిండు. ఇక తాగి సభకొచ్చిన పెద్ద మనుషులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలుస్తలేదని చెప్పి కోమటిరెడ్డిని టార్గెట్ చేసి హరీష్ రావు అన్న మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియాను షేకే చేస్తున్నాయి. ఇక దీని మీద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ కూడా రియాక్ట్ అయ్యి ఎంబడే సభకు క్షమాపణ చెప్పాలి హరీష్ రావు, తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన మనిషి కోమటిరెడ్డి అని, హరీష్ రావుకు వాళ్ళ మామ కేసీఆర్ గుర్తొచ్చి సభలో ఇట్లా మాట్లాడుతున్నాడని చెప్పి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కౌంటర్ ఇచ్చుకుంటూ వచ్చిండయ్యా. ఇక రాజకీయ నాయకులన్న ఒకరి మీద ఒకరు ఇట్లా దుమ్మెత్తి ఓసుకున్నాడు మనకు తెలిసిన ముచ్చటనే కదా. కాకపోతే మీరు ఎంతసేపు ఈ పీతి పంచాయతీలలోనే కొట్టుకుంటే మా సమస్యలు ఎప్పుడు తీరుతారయ్యా పెద్ద మనుషులారా? మీకు దండం పెడితే మీకు అధికారం ఇచ్చి అందలానికి ఎక్కిస్తే మీరు గిట్లా కొట్టుకోనీకనా మేము మీకు పదవులు ఇచ్చి అసెంబ్లీకి పంపిందని చెప్పి జర కారెడ్డాలు ఆడబట్టిండ్రు ఈ ముచ్చటెరికైనటువంటి ప్రతి ఒక్క కామన్ పబ్లిక్. అవుల్లా ఈ ముచ్చటెరికేనా? మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత పరిటాల రవి హత్య కేసుల నిందితులకు ఏపీ హైకోర్టు ఇప్పుడు బెయిల్ మంజూరు చేసింది. పరిటాల రవి హత్య జరిగిన 18 ఏళ్లకు ఈ కేసుల 5 నిందితులకు ఇప్పుడు బెయిల్ ఇచ్చింది. పరిటాల హత్య కేసులో నారాయణరెడ్డి, రేఖమయ్య, రంగనాయకులు, వడ్డేకొండ, ఓబిరెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేసి ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎదురుగా విచారణకు హాజరు కావాలని చెప్పింది. ఏమండోయ్, టీడీపీ నేత మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో నిందితులుగా ఉన్న 5గురికి బెయిల్ మంజూరైందండి. పరిటాల రవి హత్య కేసులో A3గా ఉన్నటువంటి పండుగ నారాయణ రెడ్డి, A4గా రేఖమయ్య, A5గా భజన రంగనాయకులు, A6గా వడ్డే కొండ, A8గా ఓబిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందండి. అంతే కదండి, 25,000 చొప్పున 2 పూచీకత్తులను కూడా సమర్పించాలని ఆదేశించిందండి. అలాగే బెయిల్ మీద బయటికి వెళ్ళినటువంటి ఈ నిందితులు ప్రతి సోమవారం ఉదయాన్నే 11 గంటలకల్లా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎదుట హాజరు కావాలని కూడా క్లియర్ కట్ గా చెప్పిందండి. చట్టానికి లోబడి వ్యవహరించాలని, చట్ట వ్యతిరేకంగా ఎవరిస్తే మాత్రం బెయిల్ రద్దు చేస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసిందండి. ఇక అసలు కథలోకి వెళ్తేనండి, 2005లో జరిగినటువంటి పరిటాల రవి హత్య అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా
రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనమే రేపిన సంగతి మన అందరికీ తెలిసిందే కదండి. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఈ 5గురికి కింది కోర్టు శిక్ష విధించిందండి. అయితేనంటే గత 18 ఏళ్లుగా జైల్లోనే ఉన్న నిందితులు కింది కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేసి బెయిల్ కోర్టు పిటిషన్లను దాఖలు చేశారు కదండి. ఈ పిటిషన్లను విచారించినటువంటి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసిందండి. పరిటాల రవి హత్య కేసులో మొద్దు సీను అదేనండి షార్ప్ షూటర్ అంటారు కదా, ఆ షార్ప్ షూటర్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే కదండి. మరి ఏటయ్యా ఉన్నట్టుండి ఎందుకు ఇంత అగత్యాన్ని పూనుకున్నావు? ఏటి నువ్వు అలా ఎలా కాల్చగలిగావు? దేనికోసం? ఏటి ఆశించానంటే ఏటన్నారో తెలుసు కదండి. బావక్కలలో ఆనందం కోసం అంటండి. ఆ మొద్దుసిని చెప్పిన మాటలు ఆ రోజుల్లో ఇన్న ప్రతి ఒక్కరు అవక్కయ్యేలా చేసిందండి. ఇంకా అంతేకాదండి, మరి బావ సూరికళ్ళల్లో ఆనందం చూడటం కోసమే పరిటాల రవిని కాల్చానంటూ అప్పట్లో లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చాడండి పెద్ద మనిషి. అప్పుడు మీడియా ముఖంగా మాట్లాడడం పెద్ద సంచలనమే రేపిందండి. ఎందుకంటేనండి ఇట్లాంటి సీన్లు మనం సినిమాలలోనే చూస్తామండి, కానీ రియల్ లైఫ్ లో కూడా రైలు పట్టాల దగ్గర నిల్చొని మరి నేనే చంపానని గర్వంగా కాలర్ ఎగిరేసి మరి ఇంటర్వ్యూ ఇచ్చాడండి పెద్ద మనిషి. ఇక ఆ తర్వాత పోలీసులు ఎట్టికేకలకు గాలించి మొత్తానికి మొద్దు సీను అలియాస్ జోలకంటి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారండి. అలా కొన్ని రోజులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి ఈ జోలకంట శ్రీనివాస్ రెడ్డినండి 2008లో మల్లెల ఓం ప్రకాష్ అనే జైల్లో ఉండే ఇంకొక ఖైదీ హత్య చేశారండి. మొద్దు సీను నిద్రపోతున్న టైంలలో తల మీద డంబెల్తో బాధి హత్య చేశాడండి. ఇక ఆ తర్వాత ఓం ప్రకాష్ సైతం 2020లో అనారోగ్యంతో చనిపోయాడండి. ఇక పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి మధ్యల చెరువు సూర్య ఉన్నాడు కదండి, అదేనండి అలియాస్ గంగుల సూర్యనారాయణ రెడ్డి. ఆయన సైతం హత్యకు గురయ్యాడండి. భానుకిరణ్ అనే వ్యక్తి మధ్యల చెరువు సూర్యుని దగ్గరుండి వెనక సీట్లో నుంచి కాల్చి చంపాడండి. ఈ భానుకిరణ్ ఎవరో కాదండి, ఈ సూర్యనారాయణ రెడ్డి ఉన్నాడు కదండి, అదేనండి సూర్యబాబుకు చాలా దగ్గర నమ్మిన బంటండి. శివరాకరికి నమ్మినోడి చేతిలో నైవంచనకు గురయ్యి పానాలు ఆయన చేతిలోనే వదలాల్సి వచ్చిందండి. ఇక రంగంలోకి దిగిన పోలీసులు భానుకిరణ్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారండి. ఈ మధ్యనే భానుకిరణ్ కూడా జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యారండి. ఏదేమైనా కానివ్వండి, పరిటాల రవి హత్య అంటే అప్పట్లో పెద్ద సంచలనం అనేది చెప్పాలండి. శివరాకరికి చెప్పొచ్చేది ఏంటంటే పరిటాల రవి హత్య కేసులో ఎవరెవరైతే పాలు పంచుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా పానాలు వదిలేశారండి. నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా ఎప్పుడొస్తుంది, ఏ డైరెక్టర్ తీస్తాడు అని అభిమానులు ఎన్నో దినాల సంధి ఎదురు చూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ మొదటి సినిమా ఇప్పటికే డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మొదలు కావాలి. అయితే అది టైంకి మొదలు కాకపోవడంతోటి ఇప్పుడు ఎన్నో రూమర్లు వినిపిస్తున్నాయి. అసలు మోక్షజ్ఞ సినిమా ఎక్కడి దాకా వచ్చింది, ఏమైంది అర్చుకుందాం పండి. నందమూరి నటసింహం బాలయ్య కొడుకు మోక్షజ్ఞ మొదటి సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అయ్యారు. తెర మీద నందమూరి నటవారసుడు మోక్షజ్ఞని చూడన్నని తెగ ఉత్సాహం చూపించిర్రు. అయితే గిట్లా అనౌన్స్మెంట్ వచ్చిందో లేదో గట్లాగా సినిమా క్యాన్సిల్ అయిందనే వార్తలు పుకార్లు కొట్టినాయి. ప్రశాంత్ వర్మతో చేసే మోక్షజ్ఞ సినిమా ఆగిపోయిందనే వార్తలకు ఈ సినిమా నిర్మాతల నుంచి కూడా ఎసొంటి సమాధానం లేకపోవడంతో గదే నిజం అనుకున్నారు నందమూరి అభిమానులు. ఇక అసలు ముచ్చట ఏందంటే మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ చేసే సినిమా డిసెంబర్ 5న ముహూర్తం పెట్టాల్సి ఉండే, కానీ అనుకున్న తారీఖున పూజ జరగకపోవడంతో సినిమా ఆగిపోయిందన్న రూమర్స్ మొదలైనాయి. అయితే మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ సినిమాపై గా ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థల నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లా మోక్షజ్ఞ చేస్తున్న సినిమాకు ఎస్ఎల్వి సినిమా బ్యానర్ లో సుధాకర్ చేరుకూరి నిర్మిస్తుర్రు. ఈ సినిమాకు లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్ తో నందమూరి తేజస్విని కూడా పాల్పంచుకుంటున్నది. అయితే ఈ సినిమా ఆగిపోయిందని వస్తున్న పుకార్లు నమ్మద్దని అఫీషియల్ గా ఎస్ఎల్వి సినిమాస్ నుంచి వచ్చే అప్డేట్స్ నమ్మండని నిర్మాతలు అంటుర్రు. అంతేకాదు ఈ సినిమా తొందరలోనే షురువైతుందని చెప్పిర్రు. ఈ ముచ్చటతో నందమూరి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతుర్రు. ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ సినిమా కూడా పురాణాల టచ్ ఉంటదని, ఈ సినిమాలో మోక్షజ్ఞ అభిమాన్యుడి పాత్రలే కనిపిస్తాడని టాక్ వినిపిస్తున్నది. రవిచంద్రన్ అశ్విన్ గీ పేరు క్రికెట్ చూసేటోళ్ళకి అందరికి బగ్గా ఎరికనే. ఆయన గురించి ఇప్పుడెందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? ఉన్నట్టుండి రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి అందరికి షాక్ ఇచ్చిండు.
అయితే ఇప్పటికిప్పుడు అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు ఇట్లా రామ్ రామ్ చెప్తాడని అభిమానులు అస్సలు అనుకోలేరు. తను రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తోటి కలిసి విలేకరుల సమావేశంలో అశ్వినే చెప్పిండు. ఎందుకో చూసేయండి. భారత క్రికెట్ కు తన బౌలింగ్ తో వన్నె తెచ్చిన రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ కు రామ్ రామ్ చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చిండు. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఈ నిర్ణయం తీసుకున్న అశ్విన్ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి విలేకరుల సమావేశంలో రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ను ప్రకటించిండు. రిటైర్మెంట్ విషయం చెప్పినాక డ్రెస్సింగ్ రూమ్ లో భారత ఆటగాళ్లతో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్ల సుతా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ కచ్చి అశ్విన్ కు అభినందనలు చెప్పిర్రు. అశ్విన్ ఉద్వేగభరిత ప్రసంగానికి సంబంధించిన ఈ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకున్నది. ఇక రవిచంద్రన్ అశ్విన్ 2010లో భారత్ తరఫున అరంగేట్రం చేసిండు. బ్యాటింగ్ లా బౌలింగ్ లా తన సత్తా చాటుకున్నాడు. టీమిండియా తరఫున 287 మ్యాచ్లు ఆడిన అశ్విన్ మొత్తం 765 వికెట్లు తీసిండు. టెస్టుల్లో 6 సెంచరీలతో కలిపి 4394 అంతర్జాతీయ పరుగులు తీసిండు. అశ్విన్ తన క్రికెట్ కెరీర్ లా 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్లు ఆడిండు. టెస్టుల్లో అత్యధికంగా 537 వికెట్లు, వన్డేలో 156, టీ20లో 72 వికెట్లు వడగొట్టిండు. అయితే అంతర్జాతీయ క్రికెట్ కు రామ్ రామ్ చెప్పిన సుత అశ్విన్ ఐపీఎల్ మ్యాచ్ లో ఆడతాడట. ఈ విషయం పక్కన పెడితే ఏ ఆటలోనైనా టైం రాగానే ఏ ఆటగాడైనా రామ్ రామ్ చెప్పుడే కదా. ఇప్పుడు అశ్విన్ టైం వచ్చింది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇప్పటిదాకా ధమాకా వార్తలలో మంచి మంచి వార్తలు చెప్పుకున్నాం కదా. ఇక హెడ్లైన్స్ మరొకసారి చూడండి. చెర్లపల్లిలో ముహూర్తం ఖరారు చేసింది సెంట్రల్. మరి అవుతుందో అనుకున్నట్టు జంక్షను గజగజ వణుకుతున్నారు రాయమల్లు. మరి కారణమేందో అసలు తాగి అసెంబ్లీకి వస్తున్నారని ఇరుసుగా పడ్డాడు హరీష్ అన్న. పట్టపగటీలి పరిటాల హత్య పట్టుకున్నోళ్లను వదిలిపెట్టిండ్రు ఎట్లా? ఇప్పుడు ధరణి కాదట, పేరు భూభారతిగా మారుతారట. అశ్విన్ క్రికెట్ కు రాము ఎందుకు తీసుకున్నాడో మరి ఈ నిర్ణయము? అయ్య పేరు నిలబెట్టబోతున్న మోక్షజ్ఞ అభిమానుల్లో శురువైందా మరి పండుగ? అబ్బా చూసిండ్రు కదా మన ధమాకా ముచ్చట్లను, ఎట్లున్నాయి? మస్తున్నాయిలే. అన్నట్టు మన ధమాకా దుమ్ము దులుపుడే వార్తలు మీకు నచ్చినాయా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి. అట్లనే మన మెగా9 ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని దుమ్ము దులిపే వార్తలతోటి ధమాకా న్యూస్ లో మళ్ళా కలుసుకుందాం. ఉంటాం మళ్ళా.